హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం లక్ష్మీకాంత్ బుక్ ఎలా చదవాలో తెలుసుకుందాం. ఎందుకు లక్ష్మీకాంత్ బుక్ గురించి సెపరేట్గా చెప్తున్నాను అంటే, ఇండియన్ పాలిటీ అనగానే మనకందరికీ గుర్తొచ్చే బుక్ లక్ష్మీకాంత్, బికాజ్ అది చాలా ప్రిసైజ్గా ఉంటుంది అండ్ ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి, విచ్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎస్ఎస్సి అండ్ ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్కి. సో ఈ బుక్ని టైం టేకింగ్గా కాకుండా తక్కువ టైంలో ఎక్కువ ట్రిక్కీ క్వశ్చన్స్ అండ్ పాలిటీలో 100% సక్సెస్ రావచ్చు ఎలా చదువుకోవడం ఎలాగో ఈరోజు చూద్దాం. అంటే ఇది బేసికల్లీ ఫ్రెషర్స్కి చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. సో బిఫోర్ స్టార్టింగ్ లక్ష్మీకాంత్, అసలు లక్ష్మీకాంత్ కన్నా ముందర మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. వాట్ ఈస్ దాట్ అంటే, ఎన్సీఆర్టీ 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ 2 బుక్స్ ఉంటాయండి. దాంట్లో 2 స్టాండర్డ్స్లో 3 బుక్స్ ఉంటాయండి. 3 బుక్స్ ఉంటాయి. ఈ 3 బుక్స్లోనూ దగ్గర 28 చాప్టర్స్ ఉంటాయి మొత్తం కలిపితే. అంటే ఎన్సీఆర్టీ 11th స్టాండర్డ్లో 10 చాప్టర్స్ ఉంటాయి, విచ్ కెన్ బి కంప్లీటెడ్ ఇన్ 3 days. అలాగే 12th స్టాండర్డ్లో 2 బుక్స్ ఒక్కొక్కటి 9 చాప్టర్స్ ఉంటాయి, టోటల్ 18 చాప్టర్స్. అది మీ పేజ్ని బట్టి మీరు కంప్లీట్ చేసుకోవడానికి టైం తీసుకున్నా పర్లేదు. ఓకే, నాకైతే ఇవి మొత్తం 2 weeksలో కంప్లీట్ అయిపోయిందండి. ఎందుకు 2 weeksలో కంప్లీట్ అయిపోయింది? ఎందుకు ఇవి చదవమంటున్నాను అంటే, బికాస్ ఎన్సీఆర్టీలో ఒక డిఫరెంట్ వే ఆఫ్ టీచింగ్ ఉంటుంది. ఒక 12th స్టాండర్డ్ స్టూడెంట్ మైండ్ సెట్కి తగ్గట్టుగా చేస్తారు వాళ్ళు. ఆ టైప్ క్వశ్చన్స్ ఏమైనా రైజ్ అయితే వాటికి ఆన్సర్ చేయడం గురించి వాళ్ళు చెప్తారు. సో అదేంటంటే చదివే ప్రొసీజర్ అది. మనం ఏదైనా బుక్ చదువుతున్నప్పుడు మనం క్వశ్చన్స్ వేసుకుంటూ దానికి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ సబ్జెక్ట్ మీద మనం ఎప్పటికైనా ఎక్స్పర్టైజ్ వస్తుంది. అలా వచ్చిన కాన్సెప్ట్ని మనం ఎలా అయినా ఏ విధంగా అడిగినా కూడా మనం ఎగ్జామ్లో రాయడానికి వీలు ఉంటుంది. సో దట్ ఈస్ వై ఐ ప్రిఫర్ ఎన్సీఆర్టీస్ బిఫోర్ స్టార్టింగ్ లక్ష్మీకాంత్. ఇప్పుడు ఆర్డర్ విషయానికి వస్తే, నేను ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అని ఇచ్చాను. ఫస్ట్ 2 things అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు నేను ఎందుకు ఇలా ఇచ్చానో కూడా మీకు చెప్తాను. మీరు ఎన్సీఆర్టీస్ ఆల్రెడీ చదివేస్తారు. ఈ ప్రకారం ఫాలో అయితే కనుక మీరు ఆల్రెడీ ఎన్సీఆర్టీస్ చదువుంటారు. ఎన్సీఆర్టీస్ చదవడం వల్ల ఏమవుతుంది, బేసిక్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. సో ప్రెసిడెంట్ అనగానే ఓకే, ఫస్ట్ హెడ్ ఆఫ్ ద నేషన్ అండ్ అతను చేసే డ్యూటీస్ కొంచెం ఐడియా ఉంటాయి. సో దాని గురించి డీప్గా వెళ్తారు. ఒకవేళ తెలియని పాయింట్స్ ఏమన్నా ఉన్నా సెర్చ్ చేసుకుంటారు. సో వైస్ ప్రెసిడెంట్ అంటే, ఇప్పుడు ప్రెసిడెంట్కి హైరార్కీ లెవెల్లో డౌన్ ఉండేది వైస్ ప్రెసిడెంట్. సో ఈ వైస్ ప్రెసిడెంట్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ టర్మ్స్ వస్తాయి. ఈ టర్మ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఆల్రెడీ ఇది చదివి ఉంటారు కాబట్టి, సో ఇది చదివేటప్పుడు మీకు టైం సేవ్ అవుతుంది. సో ఇలాగా నేను ఫ్రేమ్ చేసింది ఎందుకంటే టైం సేవింగ్ కోసం అనమాట. నెక్స్ట్ గవర్నర్స్. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ యూనియన్ లెవెల్లో ఉంటే, గవర్నర్ మాత్రం స్టేట్ లెవెల్లో ఉంటాడు. ఎందుకంటే మనది ఫెడరల్ స్ట్రక్చర్. సో ఫెడరల్ స్ట్రక్చర్లో ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయండి పవర్స్ ఎలా డివైడ్ చేసుకునే అదిని. సో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ చదివిన తర్వాత గవర్నర్ చదివితే ఆల్రెడీ 2 చదువున్నాం కాబట్టి మనకి గవర్నర్ అర్థం చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ బెటర్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ప్రెసిడెంట్కి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉంటాయి, వైస్ ప్రెసిడెంట్కి ఉండవు. ఇది చదువుకుంటాం మనం ఇలా చదివితే. సో ఇలా చదవడం వల్ల ఇంటర్లింకింగ్ తెలుస్తుంది. సో ట్రిక్కీ క్వశ్చన్స్ ఏమైనా ఎగ్జామ్లో వచ్చినా కూడా అది మనం ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ వాళ్ళ యొక్క పవర్స్ చదవాలి కాబట్టి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్కి చదవండి. నెక్స్ట్ హైరార్కీ లెవెల్లో నెక్స్ట్ ఎవరున్నారు, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్. తర్వాత యూనియన్ లెవెల్లో పిఎం, క్యాబినెట్ యూనియన్ లెవెల్లో ఉంటారు. యూనియన్ లెవెల్లో ఉంటారు. సో వీళ్ళని నెక్స్ట్ చదవండి. నెక్స్ట్ మనకు వచ్చేసి స్టేట్ కౌన్సిల్ అండ్ మినిస్టర్స్ ఉంటుంది. బికాస్ స్టేట్ కౌన్సిల్ అండ్ మినిస్టర్స్లో వీళ్ళందరూ స్టేట్ లెవెల్కి సంబంధించిన వాళ్ళు. అండ్ ఆల్మోస్ట్ యూనియన్లో పిఎంకి ఏమైతే పవర్స్ ఉన్నాయో సీఎంకి కూడా అవే ఉంటాయి, ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటాయి. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ట్రిక్కీ క్వశ్చన్స్ని మనం మళ్ళా కూడా ఆన్సర్ చేయొచ్చు. అందువల్ల నేను స్టేట్ కౌన్సిల్ పిఎం అండ్ క్యాబినెట్ తర్వాత స్టేట్ కౌన్సిల్ అండ్ మినిస్టర్స్ని అప్లై చేశారు. సో ఆల్మోస్ట్ మీరేంటి పిఎం క్యాబినెట్ గురించి తెలుసుకున్నారు. వాళ్ళు పార్లమెంటులో ఏ విధంగా ఉంటారు అనేది తెలుసుకోవడం గురించి పార్లమెంటరీ సిస్టమ్స్ మనం చూస్తాం. జనరల్గా పార్లమెంటరీ సిస్టమ్స్ తెలిసిన తర్వాత వాటి డిస్కషన్స్ తెలియాలి మనకి. వాటి డిస్కషన్స్ కోసం బడ్జెట్ అండ్ కాగ్ చూస్తాం. తర్వాత సేమ్ పార్లమెంటరీ యూనియన్ లెవెల్లో అయితే ఇది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేట్ లెవెల్లో. సో వన్స్ మనం యూనియన్ టాపిక్స్ కంప్లీట్ అయ్యాక స్టేట్ టాపిక్స్కి వెళ్తున్నాం అనమాట. అదే విధంలో మనం సుప్రీంకోర్ట్, హైకోర్ట్ అండ్ ట్రిబ్యునల్స్ కూడా కంప్లీట్ చేస్తాం.
సో సుప్రీంకోర్ట్, హైకోర్ట్ వచ్చేసి సుప్రీంకోర్ట్ యూనియన్ లెవెల్, హైకోర్ట్ స్టేట్ లెవెల్స్. సో ట్రిబ్యునల్స్ వచ్చేసి ఈ ట్రిబ్యునల్స్ అనేవి జనరల్గా ఇంటర్లింకింగ్ ఉంటాయి, అంటే బిట్వీన్ 2 స్టేట్స్. ఓకే, అందుకని ఏ విధంగా చెప్తున్నాను, ప్రతిదీ కూడా యూనియన్, స్టేట్స్ అండ్ ఇంటర్లింకింగ్. ఈ విధంగా చదివితే మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ వస్తుందండి. తర్వాత యూపీఎస్సీ, స్టేట్ పిఎస్సీ, ఇది కూడా కంపారిటివ్గా చదువుకునేదే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏం చూసాం, లైక్ పొజిషన్స్, వాళ్ళ యొక్క పవర్స్ చూసాం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, గవర్నెన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీ డెవలప్ అవ్వడానికి కానీ, కంట్రీలో కొన్ని పాలసీస్ అమలు చేయడానికి కానీ కొన్ని కమిషన్స్ కావాలి అండ్ ఫండింగ్ కావాలి. అందువల్ల మనం ఫైనాన్స్, ప్లానింగ్, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఇప్పుడు ఇది నీతి ఆయోగ్ కింద రీప్లేస్ చేయబడింది. ఇవి రెండును, ప్లానింగ్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో మీరు ఇది చూసుకోండి, నీతి ఆయోగ్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అన్ని యొక్క పొజిషన్స్ అయిపోయి మనకి, అండ్ అలాగే వాటి యొక్క కండిషన్స్, టర్మ్స్ కూడా చూసుకున్నాం మనం. ఇవన్నీ కంప్లీట్ అయితే నెక్స్ట్ హెడ్ ఆఫ్ ద కమిషన్స్, మెయిన్ కమిషన్స్ కూడా ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటి మనం, సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కంపారిజన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్ మొత్తం మనకి పొజిషన్స్ అన్నీ తెలిసినాయి కాబట్టి సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్ అనేది తెలుసుకోవడానికి ఇంకా వీలుంటుందన్నమాట. తర్వాత ఎలక్షన్ తర్వాత యాంటీ డిఫెక్షన్. సో ఆ ప్రాసెస్ తర్వాత మిగిలిన అన్ని కమిషన్స్ అండి. మిగిలిన అన్ని కమిషన్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఉమెన్, మొత్తం ఈ కమిషన్స్ అన్నీ యూస్ అవుతాయి అన్నమాట మీకు. సో ఇప్పుడు నేను జనరల్గా చెప్పేది ఏంటంటే, జనరల్ లింకింగ్ వచ్చేసి సిటిజన్షిప్ కోసం, ఫండమెంటల్ రైట్స్ కోసం, డిపిఎస్పి కోసం, డైరెక్ట్ స్టేట్ ప్రిన్సిపల్స్ పాలసీస్. సో ఇవి ఎందుకు లాస్ట్లో పెట్టానంటే, ఇప్పుడు సిటిజన్షిప్ కానివ్వండి, ఫండమెంటల్ రైట్స్ కానివ్వండి, డిపిఎస్పీలు కానివ్వండి, మొత్తం 3 గవర్నెన్స్ సంబంధించిన అమెండ్మెంట్స్ కూడా గవర్నమెంట్ సంబంధించిందే. అండ్ జమ్మూ కాశ్మీర్ ఇష్యూ ఎవర్ గ్రీన్ ఇష్యూ. అలాగే పంచాయతీ రాజ్, మున్సిపాలిటీస్ ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ న్యూస్తో రిలేటెడ్ చేసేవి, ఇవన్నీ న్యూస్ రిలేటెడ్ అనమాట. సో ఈ న్యూస్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ మీరు గవర్నెన్స్ ప్రకారం చదువుకుంటే ఈ ఇంటర్లింకింగ్ బాగుంటుంది. డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్కి ఇది బాగుంటుంది. సో ఈ విధంగా మీరు ఈ ఆర్డర్ కనుక ఫాలో అయితే మ్యాక్సిమం మీరు లక్ష్మీకాంత్ బుక్ని 1.5 monthలో కంప్లీట్ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం ఎక్కువ స్కోర్ చేసుకోగలుగుతారు దీని నుంచి. సో ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, చిన్న పాయింట్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు స్కోర్ హై పర్సెంటేజ్, హై మార్క్స్. సో మీరు లక్ష్మీకాంత్ బుక్ ఉంటుంది కదా, ఈ లక్ష్మీకాంత్ బుక్ని మీరు బైఫర్కేట్ చేయండి. బైఫర్కేట్ ఇన్ ద సెన్స్ అందులో ఉన్న చాప్టర్స్ని పేజెస్ ప్రకారం డివైడ్ చేయండి. ఒక్కొక్క చాప్టర్కి 5 pages ఉండొచ్చు, 10 pages ఉండొచ్చు, లేకపోతే 2 pages కూడా ఉండొచ్చు. సో దాన్ని బట్టి మీరు బైఫర్కేట్ చేస్తే ఏమవుతుందంటే ఈ చాప్టర్ ఉంటుంది. సో మీరు రోజుకి ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయడం అనేది పేపర్స్ మీరు కంప్లీట్ చేసే పేజెస్ కెపాసిటీ బట్టి ఉంటుంది అనమాట. మీలో ఒకరు రోజుకి 10 pages చదవగలరు, ఇంకొకళ్ళు 20 pages వరకు వెళ్ళగలరు, ఇంకొకళ్ళు 40 pages. సో మీ సిస్టమాటిక్ ప్లాన్ ప్రకారం మీరు ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయగలరు అనేది మీరు డిసైడ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సపోజ్ 10 chapters ఉన్నాయనుకోండి, 2 pages తోటి మీరు 20 pages అవుతాయి. సో నా స్టామినా వచ్చి నేను 20 pages చదవగలను అనుకోండి. ఇదంతా ఈ 10 chapters ఒకే రోజు పెట్టేసుకోవచ్చు, 1 day, విచ్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ మీ అండ్ ఇట్ సేవ్స్ ఎ లాట్ ఆఫ్ టైం. మీరు చాప్టర్ పరంగా కాకుండా పేజెస్ పరంగా డిసైడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ చాప్టర్ని మీరు ఎన్ని రోజుల్లో ఎఫెక్టివ్గా కంప్లీట్ చేయగలరు, మీ టైం ఎంత బాగా సేవ్ చేసుకోగలరు అనేది తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చదివే ప్రతిదీ కూడా ఒక నిమోనిక్ పెట్టుకొని చదవండి. మేము ఈ ప్రొసీజర్ ప్రకారం పాలిటీ వీడియోస్ చేస్తాము. సో ఈ ప్రొసీజర్లో పాలిటీ వీడియోస్లో మీకు నిమోనిక్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలో ఒక ఐడియా ఇస్తాం. ఫర్ సపోజ్
ప్రెసిడెంట్ కోసం చూడండి, ప్రెసిడెంట్ ఆర్టికల్ నెంబర్స్ జనరల్గా 60s మీద వస్తుంది. ఇప్పుడు 6ని మిర్రర్ ఇమేజ్ చూస్తే, 6ని మిర్రర్ ఇమేజ్లో చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు పి అన్నమాట. పి అంటే ప్రెసిడెంట్ అని ఇప్పుడు మనం అనుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా నిమోనిక్స్ పెట్టుకోండి. ఈ విధంగా నిమోనిక్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఈజీ అవుతుంది ప్రతిదీని. సో ఐ హోప్ మీరు ఈ వీడియో బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇంకా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా కావాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ ఆన్ దట్. నేను వాటికి ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS, APPSC, TSPSC lectures and spread the word.